జీవితంలో దొరికే కొన్ని మధురానుభూతులు సంతోషకరమైన కుటుంబ జీవితం వల్ల పొందుతాం. అయితే క్షణం తీరిక దొరకని ఈ చివరి రోజుల్లో అలాంటి ఆనందం పొందడం కష్టమే. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులుగా మీరు చేస్తున్న అవిశ్రాంత కృషిని పరిపాలక సభ అభినందిస్తోంది. మా ఇద్దరు అబ్బాయిల హృదయాల్లో యెహోవా మీద ప్రేమ మొలకెత్తటానికి మేము ఎంత కష్టపడ్డామో ఒక తండ్రిగా నాకింకా గుర్తుంది. అప్పట్లో మా దగ్గరున్న పనిముట్లు బైబిలు, కావలికోట. అయితే 1978లో విడుదలైన పుస్తకం మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. అదే నా బైబిల్ కథల పుస్తకం. అది దేవుడిచ్చిన ఒక అపురూపమైన బహుమతి. ఆ తర్వాత పరిపాలక సభ పిల్లల కోసం ఎన్నో బోధనా సహాయకాలను రూపొందించింది. ఇక ముందు కూడా అలాగే చేస్తాం. బొమ్మల వీడియోలు చిన్నారుల హృదయాలను కట్టిపడేసే శక్తివంతమైన బోధనా ఉపకరణాలు. యెహోవాకు స్నేహితులవ్వండి అనే వివిధ భాగాలున్న బొమ్మల వీడియోను పరిపాలక సభ తరపున మీకు పరిచయం చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మేం మీకు ముందు అందించబోయే ఎన్నో బహుమతులకు ఇది ఆరంభం మాత్రమే. పిల్లలు తొలి సంవత్సరాల్లో ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. ఆ వయసులో నేర్చుకున్నవి వాళ్లకు జీవితాంతం గుర్తుండిపోతాయి. మీ పిల్లలు దేవుని హృదయాన్ని సంతోషపరచడం నేర్చుకోవడానికి ఈ కొత్త వీడియో సహాయం చేయాలని మేం ప్రార్థిస్తున్నాం. మీరంటే మాకెంతో ప్రేమ. యెహోవాకు మీ మీద, మీ పిల్లల మీద ఉన్న సాటి లేని ప్రేమకు ఇది ప్రతిబింబం మాత్రమే. మన పిల్లలు నేర్చుకోవాలి, ఎదగాలి, ఎదిగి యెహోవాకు స్నేహితులవ్వాలి. Boom, boom, boom. Boom, boom, boom. నిక్కీ, అన్నం తిందురా. చెప్పులు బయటే విడు. ఇప్పుడే ఇల్లంతా శుభ్రం చేశా. అలాగే మమ్మీ. ఇప్పుడు మనం కిందకి దిగుతున్నాం. నిఖిల్, చెప్పులు తీసేసి రమ్మని మమ్మీ చెప్పింది కదా. మమ్మీ కష్టపడి ఇల్లంతా శుభ్రం చేసింది. మళ్ళీ మురికి చేశావు. మమ్మీ చూస్తే బాధపడదా? సారీ డాడీ. సరే, ఇప్పుడు మనిద్దరం కలిసి దీన్ని క్లీన్ చేద్దామా? ఎంత పనో కదా. చూడు నాన్న, మమ్మీ చెప్పిన మాటను వినుంటే ఈ పనంతా తప్పేది కదూ. కన్నా, మేము నీకేదైనా చెయ్యమని చెప్పామంటే అది నీ మీదున్న ప్రేమతోనే. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి. కుటుంబ ఆరాధనలో ఏమి నేర్చుకున్నామో గుర్తుందా?
అది ఎఫ్ఎస్సీల పుస్తకంలో ఉంది. ఎన్నో అధ్యాయమో గుర్తుందా? ఆరా వెరీ గుడ్, కరెక్ట్గా చెప్పావు. నువ్విలా ఉండాలని యెహోవా చెబుతున్నాడు. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే అని పిల్లలకు, అంటే నిక్కీ, నీకే దేవుడు చెప్తున్నాడు. అందుకే నువ్వెప్పుడూ మమ్మీ డాడీ మాట వినాలి. వంట రెడీ, రావాలి రావాలి. నిఖిల్, పద అన్నం తిందాం. అలాగే డాడీ. ఏ పక్క జరుగు. ఓకే పోయ్ పోయ్. ఇక్కడే నాపేది. ఓకే ఓకే పోయ్ పోయ్. రే నా బండిని గుద్దేస్తున్నావు. తగిలిందా? సారీ, రాళ్ళని పోస్తున్నా. నిఖిల్, ఏంటిదంతా? కుటుంబ ఆరాధనకు టైం అవుతుంది. నీ పుస్తకం తెచ్చుకో. ముందు ఈ గోళీలన్నీ ఎత్తు. ఎవరైనా కాలేశారంటే కింద పడతారు. నువ్వెప్పుడు మమ్మీ డాడీ మాట వినాలి. వెరీ గుడ్, మా మంచి నిక్కి చెప్పగానే చేశాడు. పద పద. అక్క డాడీ మన కోసమే ఆగారు. కీర్తు, ఈ బొమ్మలో నీకేం కనబడుతుంది? ఓ, అందరూ వచ్చేసారా? గుడ్. ప్రార్థన చేసి కుటుంబారాధన మొదలు పెడదామా? అఖిరా వాళ్ళంతా చూడు. అమ్మో, అఖిరా వచ్చేసాడు. నిఖిల్, కాపాడడానికి ఎవరైనా రావాలి. నిఖిల్, అఖిరా కాపాడు. నీ మ్యాజిక్ నిఖిల్? చూపించు. నాన్న నిక్కి, ఈ రోజు స్కూల్ ఎలా జరిగింది? బాగుంది. హకీరా వేసుకున్న మ్యాజిక్ కోడ్ చూడు. నిఖిల్, ఏంటా బొమ్మ? హకీరా పెద్ద మాంత్రికుడు. ఆహా, మాంత్రికుడా? మా ఫ్రెండ్ ఇచ్చాడు. మా ఫ్రెండ్స్ అంతా సినిమాకి వెళ్తున్నారు. నేను వెళ్ళనా? ఓ, నీ ఫ్రెండ్ ఇచ్చాడా? నీకు ఇది బాగా నచ్చిందనుకుంటా. సరే ఇలారా, ఏమన్నా తిందువు గాని. ఇది మాంత్రికుడు బొమ్మ కదూ? నిక్కి, మంత్రాలంటే ఎవరికి ఇష్టం? యెహోవాకా సాతానుకా? సతన్కి. కరెక్ట్. మంత్రాలు మంచివి కావు. అందుకే యెహోవాకు అవంట అసహ్యం. యెహోవాకు ఏమాత్రం ఇష్టం లేని వాటితో ఆడుకుంటావా? చెప్పు. మొన్న కుటుంబ ఆరాధనలో ఎవరి గురించి చూసాం? వీళ్ళిద్దరూ ఎవరు? అదమ్మా. గుడ్. వాళ్ళు యెహోవాకు లోబడ్డారా? లేదు, వాళ్ళు యెహోవా మాట వినలేదు. ఆయన చాలా బాధపడ్డాడు. మరైతే నువ్వు యెహోవా మాట వినకుండా ఆయనకి ఇష్టం లేని బొమ్మలతో ఆడుకుంటే ఆయనకి ఎలా ఉంటుంది? సంతోషంగానా, బాధగానా? బాధగా. కదా, మరి యెహోవాను బాధ పెట్టడం నీకిష్టమా? యెహోవాను బాధ పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు.
నువ్వు యెహోవాను బాధ పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు నాన్న. మరిప్పుడు ఈ బొమ్మనేం చేస్తావు? శభాష్ నిక్కీ, మమ్మీకి ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఎవరు కూడా ఆనందిస్తారో తెలుసా? యెహోవా. అవును, నువ్వు యెహోవాకు లోబడినందుకు ఆయన నిన్నెంతో ప్రేమిస్తాడు నిక్కీ. నిక్కీ, మనిద్దరం ఇప్పుడు ఓ పని చేద్దామా? ఏంటి? సైకిల్ తొక్కుదాం. ఏ పద పద.